హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్న్యూస్ నంబర్ ఎపిసోడ్ 17. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక నుంచి ఇండియాలో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ ప్రైవేట్ శాటిలైట్ నెట్వర్క్ ఛానల్స్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్న బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ని తగ్గించాలని చెప్తున్నారు. ఇది కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ అండర్ 2019 కింద పీపుల్ ఈ అడ్వర్టైజ్మెంట్స్కి మిస్లీడ్ అవుతున్నారని చెప్తున్నారు. యూట్యూబ్ ఒక కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తున్నారు. యూట్యూబ్ 4K రిజల్యూషన్ ఉన్న వీడియోస్ ఓన్లీ యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రైబర్స్కే ప్లే అయ్యే విధంగా ఫీచర్ని టెస్ట్ చేస్తున్నారు. యాపిల్ మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ షిప్మెంట్లో లాస్ట్ 5 monthsలో నియర్లీ $1 billion మార్కెట్ని క్రాస్ చేశారని యాపిల్ రిపోర్ట్ చెప్తున్నారు. వాట్సాప్ తన నెక్స్ట్ అప్డేట్లో వ్యూవన్స్ ఫీచర్లో మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఇమేజెస్ ఆర్ వీడియో సెండ్ చేసినప్పుడు వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీయకుండా బ్లాక్ చేసే ఫీచర్ మీద వర్క్ చేస్తున్నారు. OnePlus నాట్ సిరీస్లో తన స్మార్ట్ వాచ్ని లాంచ్ చేశారు. 1.78 inch AMOLED డిస్ప్లే, 105 స్పోర్ట్స్ మోడ్ విత్ హార్ట్ రేట్ మానిటరింగ్, 10 days బ్యాటరీ లైఫ్, 5,000 రూపీస్కి లాంచ్ చేశారు. యాపిల్ నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతున్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ iPhone 15 అండ్ high-end మోడల్స్కి టచ్ ఐడి తీసుకురావట్లేదని యాపిల్ రిపోర్ట్స్ చెప్తున్నారు. టెలికాం మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు ఇండియాలో త్వరలోనే 100 5G ల్యాబ్స్ని లాంచ్ చేస్తారని చెప్తున్నారు. దాంట్లో అట్లీస్ట్ 12 ల్యాబ్స్ని స్టూడెంట్స్ని ట్రైన్ చేయడానికి అండ్ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేయడానికి ఇన్నోవేషన్స్ కోసం యూస్ చేస్తారని చెప్తున్నారు. రెడ్మీ ఇండియాలో రెడ్మీ ప్యాడ్ లాంచ్ చేశారు. 10.61 inch 2K LCD డిస్ప్లే, మీడియాటెక్ హీలో G99 చిప్సెట్, 400 nits బ్రైట్నెస్, 8000 mAh బ్యాటరీ, 18 watt ఫాస్ట్ ఛార్జింగ్, 15,000 రూపీస్కి లాంచ్ చేశారు. ఈ టెక్ న్యూస్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.